ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. 92 పద్యం వచనం. అయి అవసరంబున గుంజరేంద్ర పాలన పారవశ్యంబున తా నమస్కారంబులు అంగీకరింపక మనస్సమాన సంచారుండై పోయిపోయి కొంత దూరము శింశుమార చక్రంబునన్ బోలే గురు మకర కుళీరవమీన మిథునంబై కిన్నేరేంద్రుని పాండాగారంబును బోలే స్వచ్ఛవర కచ్చపంబై భాగ్యవంతుని భాగదేయంబునం బోలే సరాగ జీవనంబై వైకుంఠంబునం బోలే శంఖచక్ర కమలాలంకృతంబై సంసార చక్రంబునం బోలే ద్వంద్వ సంకుల పంక సంకీర్ణంబై ఒప్పే నప్పంక జా కరంబు ఉడగని. అప్పుడు ఏమైంది? వర్ణిస్తూ ఉన్నారు ఆ గజరాజుని రక్షించాలి అనేటువంటి ఆయన అన్నీ మర్చిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. మరి ఈయనకి అడ్రస్ ఎవరు చెప్పారండి? గజరాజు ఇక్కడ నిండి అరిచాడు కదా, అరిచినప్పుడు మరి విష్ణుదేవుడికి గజరాజు ఇక్కడున్నాడని ఎలా తెలిసింది? అయితే ఇప్పుడు పిల్లల్ని అడిగినా చెప్పేస్తారు కదా, ఏమని లొకేషన్ పంపాడు. గజరాజు కష్టంగా ఉంది అని, అవునా? 100 ఫోన్ చేస్తూ లొకేషన్ పంపించేశాడు ఎవరండి. అందుకే ఆయన అక్కడండి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఎవరండి. పిల్లలు చెప్పేస్తారు కదా, మనమే కొంచెం ఆలోచన చేస్తాం. అది ఇప్పటిది కాదు బాబు, అది ఎప్పుడుదో అని చెప్పి మనకు కొంచెం సందేహం ఉంటుంది కదా. ఏదేమైనప్పటికీ కూడా ఈ లొకేషన్లు మ్యాప్లు అవన్నీ తయారు చేసింది ఎవరయ్యా? మీరు కట్టుకున్న ఇంట్లో ఏ మూల ఏముందో మీకు తెలీదా? అవునా? మీరు సర్దుకున్నటువంటి ఆ కిచెన్లో ఏ డబ్బాలో ఏముందో మీకు తెలియదా? స్పష్టంగా తెలుస్తుందండి కదా. అలాగే ఇదిగో ఈ ప్రపంచాన్ని అంతటిని తయారు చేసుకుంది ఎవడయ్యా? ఆయనకి తెలియంది ఏముంటుంది? ఆయనకి సర్వం తెలుసండి, మనం చెప్పాల్సిన అవసరం లేదండి. అందుకే ఎవరు అడగకుండానే ఎవరు చెప్పకుండానే ఆయన నేరుగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే విషయం ఏంటంటే, బాహ్యమైనటువంటి రూపం అయితే చూసేది, అలాగే బాహ్య రూపంతో చూస్తూ ఉంటే అక్కడ అర్జునుడికి చెప్తాడు కదా, అర్జున నా దివ్య విశ్వరూపాన్ని చూడాలంటే ఈ చర్మ చక్షువులు పనికిరావయ్యా అని, ఆ దివ్యనేత్రం ఇస్తాను అంటాడు. అలాగే దృష్టి ఆత్మలోకి లాగబడితే
అదే దృష్టి విశాలం అవుతుంది. విశాలం అంటే ఎక్కువ సర్కిల్ని గమనించగలదు, అంతేకాదు కాలంలో భవిష్యత్తులో కూడా చూడగలదు. భూత భవిష్యత్తుల్లో కూడా తొంగి చూడగలిగేటువంటి శక్తి దానికి ఉంటుంది. అయితే ఈయన సాక్షాత్తు పరమాత్మయే. నీ జేబులో ఏం పెట్టుకున్నావో నీకెట్లా తెలియకపోతుంది అన్నట్లుగానే అనంతుడైనటువంటి భగవంతుడిలో బ్రహ్మాండమే పిడికడు. మరి ఆయనకి తెలియకుండా ఎట్లా ఉంటుంది? అందుకే ఆయన ఎవరిని అడగలేదు, నేరుగా వచ్చేసాడు. వచ్చి నేరుగా ఎక్కడికయ్యా సరస్సు దగ్గరకు వచ్చాడట. సరస్సులోకి వచ్చి ఆ సరస్సులో ఉన్నటువంటి సకల జీవరాశుల్ని చూశాడు, సరస్సును చూశాడు. ఎలా ఉంది? స్వచ్ఛమైన నీటితో పద్మాలతో నిండి ఉన్న సరస్సు. ఇదిగో వీళ్ళిద్దరి గొడవలతో మొత్తం బురద బురద అయిపోయింది. అందులో ఉన్నటువంటి చిన్న చిన్న మొసళ్ళు కదా, చేపలు, ఎండ్రకాయలు, అవి ఏ జీవరాశులు అన్నీ కూడా అత్యంత భయంతో అంశంలో దాంకొని ఉన్నాయి. ఆ సరస్సును చూశాడు ఆయన. ఇంకా ఆలోచించదలుచుకోలేదు. ఏమని? ఆ గజరాజు ఇప్పుడా ఇంకోసేపు పోయే విధానంలో ఉన్నాడు. అందుకే ఆయన వెంటనే చూడండి, కరుణా సింధుడు శౌరి వారి చరమ ఖండింపగా బంపె సత్వరితా కంపిత భూమి చక్రము మహోజ్జలిత మహోద్యత్ విస్ఫులింగచ్చట పరిభూతాంబర శుక్రమ బహువిధ బ్రహ్మాండ భాండ ఛటాంతర నిర్వక్రము బాలితాఖిల సుధాందచక్రమ చక్రము. ఏమయ్యా ఏం చేశాడో? ఇదిగో 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 కరుణాసింధుడు. ఎవరయ్యా వచ్చింది? సముద్రమంతటి ప్రేమ కలిగిన వాడు. సరే ఏం చేశాడండి? వచ్చేటప్పుడు ఏమైనా అదేది స్నాక్స్ ఫ్రూట్స్ ఏమైనా పట్టుకొని వచ్చాడా? అంత ప్రేమ ఉంటే కదా. కరుణాసింధుడు శౌరి, ఆ పదాలు వాడడం చూడండి. సముద్రం అంతటి ప్రేమ కలిగిన వాడే, కానీ ఆయన అంత శక్తి కలిగిన వాడు ఇంకొక లేడండి. శౌరి మహాశక్తివంతుడైనటువంటి వాడు. వారి చరమన్ ఖండింపగా, శత్రువు యొక్క తలను నరికేయాలి అని తెగ్గొట్టడం కొరకు పంపే నత్వరితా కంపిత భూమి చక్రము. అయ్యా ఆయన ఏం పంపించాడయ్యా? ప్రచండమైన భయంకరమైనటువంటి ఆ వెలుగులు విరజిమ్మేటువంటి చక్రం. మహోద్యత్ విస్ఫులింగ ఛడా పరిభూతాంబర శుక్రమ. మహా ఉద్యతు విస్ఫులింగ ఛడా పరిభూత, బగబగ బగబగ మంటలు వస్తూ ఆ మంటల్లో నుండి మెరుపు తీగులతో మెరిసిపోతూ ఉన్నటువంటి మండుతూ ఉన్నటువంటి ఆ చక్రాన్ని ఆయన విసిరాడు వాడి మీదికి. బహువిధ బ్రహ్మాండ భాండ ఛటాంతర నిర్వక్రము. అయ్యా ఆయన శక్తి ఎంతదయ్యా? మొసల్ని చంపడానికి ఆయన శక్తి కావాలా అండి? అనంతుడైనటువంటి వాడు, అనంత శక్తి సంపన్నుడు, బ్రహ్మాండాన్ని నడిపేవాడు కదా. బహువిధ బ్రహ్మాండ భాండ ఛటాంతర నిర్వక్రమన్. అనేక రకాలైన అనేక విధాలైన బ్రహ్మాండాలు ఆకాశంలో అనేకం ఉన్నాయి. వాటిని అన్నిటినీ కూడా ఏమాత్రం నీరసం అనేది లేకుండా సంరక్షించగలిగిన వాడు, నడపగలిగినటువంటి వాడు, అలాంటి శక్తి కలిగినటువంటి వాడు ఆయన. ఆయనకి ఇదెంతండి ఒక లెక్క. సో కాబట్టి ఏంటి అని అంటే, బాలిత నిర్వక్రము బాలిత అఖిల సుధాంధచక్రమన్ చక్రమన్. ఆయన చేత పరిపాలించబడుతూ ఉన్నది ఆ చక్రం. ఆయన వెళ్ళి ఎక్కడికో వెళ్ళి తీసుకొని వచ్చి బ్యాగ్లో పెట్టుకుని, బ్యాగ్లో నుండి అదిగో మనం ఫోను లేదా ల్యాప్టాప్ పెట్టుకొని తీసుకోలే ఆ విధానంలో ఆయన తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయన అలా అంటే చాలు, చక్రం కూడా పరిగెత్తుకుంటూ వచ్చి వేలుకు తగులుకుంటుంది. శంఖ చక్రాలను ఆయన ఎత్తుకురాలే, అవే పరిగెత్తుకుంటూ వచ్చేసాయి ఆయన వెంట. అదే ఆయన శక్తి. ఆయన ఇలా అనేటప్పటికి చక్రం వచ్చి తగులుకుంది.
అఖిల సుధా అంద చక్రమన్. రాత్రిపూట ఉన్నటువంటి చంద్రుడు ఉన్నప్పుడు ఏముంటుంది? చీకటి ఉంటుంది కదా. ఆ భయంకరమైనటువంటి చీకట్లను కూడా ఛేదించగలిగినటువంటి మహా వెలుగులతో కూడినటువంటి ఆ తేజస్సు కలిగినటువంటి ఆ చక్రం ఉందే, దాన్ని వదిలేశాడు. అదేంటండి? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్ట. కానీ అక్కడ వాడు ఆ విధంగానే ఉన్నాడు. దాన్ని అంత పెద్ద గజరాజే ఏం చేయలేకపోయాడు. వాడి శక్తి ఎంత ఉందో అక్కడ. బయట నుంచి ఒక కత్తి తీసుకుంటే ఈయన వేసేయచ్చు కదా అండి. గమనించి చూడండి, ప్రపంచంలో అతివీర భయంకరుడైనటువంటి రాక్షసుడు కావచ్చు, మహా బలాఢ్యుడైనటువంటి మహారాజు కావచ్చు, కానీ లోపల ఉన్న మోహాన్ని జయించాలి అంటే వీళ్ళకి శక్తి సరిపోతుందా? శక్తి సరిపోతుందా మోహాన్ని జయించాలంటే? ఎవరయ్యా ఆ లోపల ఉన్న అజ్ఞానాన్ని, మోహాన్ని జయించడానికి శక్తి కలిగిన వాడు అని అంటే కేవలం భగవంతుడు మాత్రమే. ఎందుకు? మానవుడు ఎంత గొప్పవాడైనా పైకి శరీరంలోనే కనిపిస్తున్నాడు, కానీ అజ్ఞానం ఎక్కడుంది? చెట్టుకు ఎక్కడో మూలంలో భూమిలో వేళ్ళు ఉన్నట్లుగా కారణ శరీరంలో ఉంది అజ్ఞానం. మానవుడు ప్రపంచంలోకి వచ్చి ఏమైనా నిర్వహిస్తే శరీరాన్ని పట్టుకొని సూక్ష్మ శరీరం ఉంది, ఈ స్థూల శరీరంలో చేరి బయటికి వెళ్ళి వ్యవహారాలు చేస్తుంది. మరి అజ్ఞానం ఎక్కడుందండి? సూక్ష్మ శరీరానికి వెనకల కారణ శరీరంలో ఉంది. ఈ స్థూల సూక్ష్మ శరీరాలు ఎంత ప్రయత్నం చేసినా కారణ శరీరం ముఖం కూడా చూడలేదు. దాని దరిదాపుల దగ్గరకు వెళ్ళేటప్పటికి ఇవి మాయమైపోతాయి. అవునా? దరిదాపుల్లోకి వెళ్ళేటప్పటికి ఇవి మాయమైపోతున్నాయి, ఏమీ చేయలేవు కదా. కాబట్టి మానవుడు ఎంత గొప్పవాడైనా తన అజ్ఞానాన్ని తను తొలగించుకోలేడు, భగవంతుడి అనుగ్రహం లేకపోతే. సో ఆత్మజ్ఞానాన్ని బాగా అధ్యయనం చేసి ఆచరించడము అని అంటేనే భగవంతుని మీద సంపూర్ణమైనటువంటి ఇష్టాన్ని పెంపొందింపజేసుకోగలగడం. 14వ అధ్యాయంలో చెప్తాడు చూడండి, సర్వానికి కారణమైనటువంటి ఈ త్రిగుణాలని వదిలిపెట్టి ఎవడైతే దీనికి ఆధారమైన ఆత్మను ఆశ్రయించి దాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తాడో ఆత్మే అజ్ఞానాన్ని కరిగించి తనలో గడిపేసుకుంటుంది. ఏమైవ ఏష వృణుతే తేన లభ్య ఆత్మా వివృణుతే తనం స్వాం. ఎవరు ఆత్మే కావాలి అని అనుకుంటున్నారో ఆత్మే తనను తను ఆవిష్కరించుకుంటుంది. ఎలాగా? సూక్ష్మ శరీరంలోనే ఉన్నాడు జీవుడు, స్థూల శరీరంలో నుంచి వ్యక్తమవుతాడు. ఈ జీవుడు వెనక్కి తిరిగి పరమాత్మను ప్రార్థిస్తే జీవుడికి పరమాత్మకు మధ్యలో ఉన్నదే అజ్ఞానం, అదే కారణ శరీరం. ఆయన వెలుగును వ్యక్తం చేసే కొద్దీ ఇది కరిగిపోతుంది, ఆయన ఫ్లో పెరిగే కొద్దీ ఇది కరిగిపోతుంది. అన్నమయ్య ప్రాజెక్టు ఎవరు తెంపేశారు? దేనికోసం అడ్డుకట్ట వేయడానికి ప్రాజెక్టు కట్టారో ఆ నీళ్ళే తెంపుకొని వెళ్ళిపోయాయి కదా. ఎలాగా అండి? అటుపక్క ఉన్న నీళ్లు ఫోర్స్ పెరిగింది, మధ్యలో ఉన్న కట్ట తెంచుకొని బయటపడి వెళ్ళిపోయాయి నీళ్ళు. అవునా? కట్టక కింద నుండి నీళ్ళు వెళ్ళి తెంపగలవా? ఇంపాసిబుల్ కదా. అలాగే కట్టక కింద ఉన్న నీళ్లు లాగానే కారణశరీరాన్ని కింద ఉన్నాడు జీవుడు. వీడు తెంపాలి అని అంటే వీళ్ళు కాదు. మరి ఏం చేయాలి? ఆయన్ను ప్రార్థించాలి. మరి ఆయన వచ్చి తెంపుతాడా? అదే ఇక్కడ సూక్ష్మం. దైవీ లక్షణాలు పెరిగే కొద్దీ దృష్టి ఉపాధుల మీద నుండి ఆత్మ మీదకు మళ్ళిందా, నేను ఆత్మను అనే భావంగానే కలిగింది అంటే ఇప్పుడు తెంచేసుకుంటాడు. అదే గుర్తించాల్సింది. ఇది జ్ఞాన మార్గం, ఆత్మానాత్మ విచక్షణ అని.
ఆత్మస్పృహ పెరుగుతుంది అంటే ఆత్మస్థితిలో నిమగ్నుడవుతున్నాడు అని అంటే ఇప్పుడు ఏదైతే ప్రపంచం వైపు లాగుతూ ఉందో దాన్ని లోపల నుంచే కట్ చేసుకుంటాడు. కింది నుండి చూస్తే భక్తితో భగవాన్ నన్ను నీలో కలిపేసుకో, భగవాన్ నన్ను నీలో కలిపేసుకో, భగవాన్ నా అజ్ఞానాన్ని తొలగించు, భగవాన్ నా మోహాన్ని తొలగించు, భగవాన్ పాహి మురారే కృపయా పారే. ఇది కింద నుండి ప్రార్థించే విధానం. మరి పైనుండి చూస్తే ఉన్నవాడు అక్కడే. నేను ఆత్మనాను అనుకున్నప్పుడు ప్రపంచం వైపు దృష్టిని రానివ్వకు, తగ్గొట్టు నువ్వే. ఏది ఏమైనప్పటికీ కూడా ఆత్మభావమే, ఆత్మస్థితే అజ్ఞానాన్ని తొలగొట్టేస్తుంది. అర్థమైందా? సో కిందున్నాను, దేహంలో ఉన్నాను అని అనుకున్నప్పుడు ప్రార్థించాలి. నేను ఆత్మను కదా అని ధైర్యం కలిగింది అంటే మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితా భజంత్యనన్య మనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మయేవ అభూత్ విజానతః తత్ర కో మోహః కశోకః ఏకత్వమనుపశ్యతః. కదా, ఎవరిలో సర్వజీవరాశులు ఆత్మగా మారిపోయాయో అలాంటి ఏకత్వం అనుపశ్యత, నిరంతరం ఏకత్వాన్ని చూస్తూ ఉన్నటువంటి యోగికి ఎక్కడ కామమయ్యా? తత్ర కో మోహః కశోకః. మోహం ఎక్కడా, శోకం ఎక్కడా? సో నేను ఆత్మను అనుకున్నావా, తెంచేసుకోగలవు నువ్వే. కానీ నేను దేహాన్ని అనుకున్నావా, ప్రార్థించాలా ఆయన్ని. రెండు భావాలని చెప్తున్నాడు ఇక్కడ కదా. గజేంద్రుడు పోరాడాడు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందండి ఈయన కదా. నిజానికి బాగా గుర్తించండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా స్థూల సూక్ష్మ శరీరాల మీద ఉన్నటువంటి నమ్మకమేగా, అంతేనా? స్థూల శరీరంలో ఖండబలం, ఆత్మజ్ఞానం కొంచెమైనా అధ్యయనం చేయకపోతే శక్తులు లోపల ఉన్నాయనే విషయం కూడా తెలియదు. కానీ తెలిసిన వాడు గుర్తించి చెప్తాడు ఏంటి అని అంటే, నీ మనోబుద్ధులలో ఉన్నటువంటి జ్ఞానం యొక్క ప్రభావం ఏదైతే ఉందో నీకు కొద్దిపాటి కాన్ఫిడెన్స్ని ఇస్తుంది అంతే. కానీ ఎక్కడైతే ఆత్మభావం పెళ్ళుబుకుతుందో లోపల నుండి అజ్ఞానం తెగడం మొదలు పెడుతుంది. ఇది ఆయన అనుగ్రహమే. ఈ స్థితి రావడం కూడా ఆయన అనుగ్రహమే. అయితే ఎట్లా వస్తుందండి? ఏమేవ ఏషవ ఉండితే అన్నారే, నాకు మోక్షమే కావాలి, నాకు ఆత్మజ్ఞానమే కావాలి, నాకు భగవంతుడే కావాలి అనే భావం ఎవడిలో దృఢపడుతూ ఉందో ఇది పెరుగుతుంది. అప్పుడు ఆయన తగ్గొట్టేస్తాడండి. బగ మండుతూ ఉన్నటువంటి విద్యుత్ మెరుపుల లాంటి కాంతితో వెదజల్లే చక్రంతో తెంచేది చక్రం. అదేదో కాదు, ఆత్మజ్ఞానమే. తమస్సు నుండి రజస్సులోకి వచ్చేటప్పుడే వ్యక్తిలో చురుకుదనం వస్తుంది. అవునా? చక్కగా బాగా పనులు చేయగలిగే శక్తి వస్తుంది. రజస్సు నుండి సత్వానికి వచ్చేటప్పుడే క్రియేటివిటీ వస్తుంది, ప్రశాంతత వస్తుంది, మనోవికాసం వస్తుంది, చేసే ప్రతి ఒక్కటి సమష్టికే చేయాలనే భావాలు వస్తాయి. మనం ఆత్మస్థితిలోకి వస్తే అన్నిటినీ అధిగమిస్తావు. అదే ఆ లోపల నుంచి పొంగి పొరలే ఆత్మ జ్ఞానమే ఈ చక్రం. ఆ అజ్ఞానంతో కూడినటువంటి ఆ మోహమే ఆ మొసలి తెంచేస్తాడండి. ఆత్మస్పృహ పెరిగే కొద్దీ
అజ్ఞానం దాని నుండి పుట్టినటువంటి మోహం బంధాలన్నీ తెగిపోతాయి. అప్పుడు అంబోజాకర మధ్య నూతన నలిన్యాలింగన క్రీడనారంభుండై వెలుంగురేని చిలువారన్ వచ్చి నేటన్ గుబుల్ గుంభధ్యానముతో గొలంకు గలంకన్ బందగా జొచ్చి దుష్టాంబోవర్తి వసించు చక్కటికి తాయంబోయ హృద్వేగమై. అప్పుడేమైంది? వచ్చాడు ఆయన. ఆ చక్రం ఉరికే ఉంటుందా? అంబోజాకర మధ్య నూతన నలిన్యాలింగన క్రీడనారంభుడైన వెలుంగు రేని చిలువారలన్ వచ్చి నీటం గుబుల్ గుంభధ్యానముతో కొలకూగలకంగా వందగా చొచ్చి దుష్ట అంబోవర్తి వసించు చక్కటికి రాయంబోయి హృద్వేగమై. ఆ చక్రం ఎంత వేగంతో వస్తూ ఉంది! ఈ కొలను ఏదో కాదు, మనకి ఎప్పుడు చెప్తూనే ఉంటారుగా, నీటిని చూపిస్తేనే ఏమంటారు? సంసారం అనే సముద్రం అండి, అజ్ఞానం అనే సముద్రం అండి. దాంట్లో ఒక పక్క అహంకారం ఉంది, అహంకారాన్ని మోహం పట్టింది. బాగా గమనించి చూడండి. మొసలి ఏనుగు ఇక్కడ కొట్టుకున్నట్టు మనకు కనిపిస్తుంది కదా, అవునా? ఏనుగు అహంకారం, మోహం మొసలి, ఇవి రెండు ఫ్రెండ్సా శత్రువులా? ఫ్రెండ్సా శత్రువులా? ఆ రెండు కలిసిమెలిసి ఉంటాయా? ఒకదాని ఒకటి కొట్టుకుంటాయా? అవి ఎప్పుడు ఫ్రెండ్స్, ఎప్పుడు శత్రువులు? సుజాతమ్మ గారు పాఠం చెప్తూ ఉంటారు కదా మీరు, చెప్పండి. మొసలి ఏనుగు ఫ్రెండ్సా ఎనిమీసా? అదేంటి స్వామి మమ్మల్ని అడుగుతారు ఈ ప్రశ్న? ఇంతకు మీ మైండ్ ఉందా పోయిందా? 10 రోజుల నుండి క్లాస్ చెప్తున్నారు, రెండు కొట్టుకున్నాయి సమ్ముకుంటున్నాయని మళ్ళీ ఈ ప్రశ్న వేస్తారేంటి స్వామి అని అడగర్లేండి. అవునా? మాత్రం నమ్మకం ఉంది, ఏదో ఉందిరా బాబు కదా. ఏమండి లాయర్ గారు, ఇప్పుడు చెప్పండి, అహంకారం మోహం శత్రువులా మిత్రువులా? గమనించి చూడండి. తమో గుణంలో ఉన్నంత వరకు వీళ్ళిద్దరూ అత్యంత ఆత్మీయులైన స్నేహితులు, అవునా? అదే రజోగుణం పెరుగుతూ ఉండేటప్పుడు, అవునా, వాళ్ళు ఒక పక్క శత్రువులు, ఇంకొక పక్క మిత్రువులు, అవునా కదా? రజోగుణం పెరుగుతుందంటే ప్రతి ఒక్కడికి నేనే జయించాలి, నేనే జయం పొందాలి, నేనే సక్సెస్ పొందాలి, అవునా కదా? ఉంటుందా? సో అప్పుడప్పుడు ఈ మోహం అడ్డు తగులుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఏం చేస్తుంది? అహంకారం వచ్చి మోహాన్ని కూడా తొక్కి పారేస్తూ ఉంటుంది. ఎందుకు? క్రియాశీలుడిగా పని చేయాలి, ప్రపంచంలోకి వచ్చి చేస్తాడు, ఇప్పుడు పరుగులు తీస్తాడు, కానీ మోహం ప్రతిదానికి అడ్డుపడుతుంది. అప్పుడు పదే పదే కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉన్న శత్రువులుగా ఉంటారు, మిత్రులుగా ఉంటారు కదా. ఎప్పుడైతే సత్వగుణం పైకి రావడం మొదలుపెట్టిందో, సాత్విక అహంకారానికి మోహం బద్ధ శత్రువు. సాత్విక అహంకారానికి మోహం బద్ధ శత్రువు. ఇప్పుడు గమనించి చూడండి, ఆ గజాసురుడు, గజం అంటేనే రజోగుణం, అవునా? వాడు రజోగుణంలో ఉండేటప్పుడు ఏమవుతుంది అంటే, మాన గర్వాధిరూఢం అంటారా, యౌవనస్థో విషయ విషధరై పంచబిర్మర్మ సందౌ దష్టో నష్టో వివేక సుతదన యువతి స్వాద సౌఖ్యే నిషణ్ణ శైవే చింతా విహీనం అహో మాన గర్వాధిరూఢం.
ఉంటాయి రజోగుణంలో. ఇవన్నీ రాజసిక లక్షణాలు కదా. ఈ రాజసిక లక్షణాల్లో అటు ఇటు అటు ఇటు అటు ఇటు అవుతుంటాయి. కానీ సత్వగుణం ఎప్పుడైతే వస్తుందో ఈ లక్షణాలన్నీ శత్రువులుగా ఉంటాయి. మొదట ఎవడు సాత్వికుడో వాడిలో ఉన్నటువంటి వాడి లోపల ఈ అజ్ఞానం, అవిద్యా కామకర్మలే శత్రువులు. మనయే మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నారా కదా. మలిన మనస్సు, శుద్ధ మనస్సు ఈ రెండే కొట్టుకుంటాయి. కౌరవులు పాండవులు, అసురగుణాలు దైవీ గుణాలు. 16వ అధ్యాయం వినుంటారుగా, అమోఘంగా ఉంటుంది 16వ అధ్యాయం. చక్కగా బాగా అధ్యయనం చేయగలిగేటట్లయితే ప్రపంచం అంతా ఇక్కడే ఉందండి అని అనిపిస్తుంది. అయితే వాటికి అంటకుండా పైన కూర్చొని ఆలోచించాలి. ఎవరెవరో వచ్చారు, అక్కడెక్కడో పాఠం చెప్తూ ఉంటే నా మీదకి దెబ్బలాడడానికి వచ్చారు. ఒక ఆమె నా గురించి అంతా చెప్తున్నారు మీరు. నమస్కారం చేసే బాబు, నేనెవరి గురించి ఆలోచించలేదు తల్లి, పాఠంలో ఉంది అని పైన కూర్చొని చూస్తే ప్రపంచం అంతా కనిపిస్తుంది 16వ అధ్యాయంలో. అలాగే అసుర గుణాలకి స్థావరం రజోగుణం కదా. దైవీ గుణాలు పెరుగుతూ ఉండేటప్పుడు మనలో ఉన్నటువంటి ఇంతవరకు చేసిన పనుల నుండి వచ్చినటువంటి ఏదైనా జన్మజన్మల నుండి కూడా ఆ వాసనలే తమస్సు రజస్ రూపంలో శత్రువులాగా మారతాయి. అవునా. సత్వగుణం పోరాడుతుంది, కానీ బలం సరిపోదు ఈ దుర్మార్గులు ఇద్దరి దగ్గర. ఒకడు అసురుడు, ఒకడు రాక్షసుడు అండి అని కదా. అప్పుడు భగవంతుడి యొక్క సపోర్ట్ ఉంటేనే సత్వగుణం తనను తను దాటించుకొని భగవంతుడిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ పరాభక్తి ఉంటేనే సత్వగుణం ముక్తికి మార్గం అవుతుంది, ముక్తిలోకి లాగబడుతుంది. సత్వగుణం దాటిపోతాడు జీవుడు. దాడేశాడా ఇక్కడ జీవుడు ఎక్కడ? ఆత్మజ్ఞానే. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే సాత్వికుడికే అవిద్యా కామకర్మల రూపంలో ఉన్న ఈ అజ్ఞానం, మోహం, అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, అసలు లక్షణాలు చివరికి చెప్పారు కదా. అవన్నీ వాటిని అన్నింటినీ సంక్షిప్తపరిచి ఏం చెప్పారు? కామం, క్రోధం, తదాలోభం అనేసారు కదా. ఇవన్నీ శత్రువులుగా అక్కడ కనిపిస్తాయి. నువ్వు ఆ శత్రువుల్ని దాటాలి అంటే ఏకైకమైన మార్గం భగవంతుడి సపోర్ట్ కావాల్సిందే. అదే సపోర్ట్ అనుకున్నా. ఇక్కడ ఏంటి అంటే ఒకవైపు ప్రేయర్ పైకి వస్తూనే ఉండాలి, రెండో వైపు ఆత్మభావం పెరుగుతూ ఉండాలి. నీలో భగవంతుడి మీద భక్తి పెరుగుతుంది అంటే ఆత్మభావం పెరుగుతుంది, ఆత్మభావం పెరుగుతుంది అంటే భక్తి పెరుగుతుంది. అదేంటండి అది ఇది రెండు ఒకసారి ఏంటండి? ఇది సామాన్యమైన భక్తి కాదు. సామాన్యమైన భక్తి ఏం కోరుకుంటుంది? ధర్మార్థ కామాలనే కోరుకుంటుంది. కానీ ఇక్కడ ముక్తిని కోరుకునేటువంటి భక్తి ఏంటి అని అంటే దైవీ లక్షణాలని నింపుకుంటుంది, ఆత్మభావాన్ని పెంపొందింపజేసుకుంటుంది. అదే తొక్కేస్తుంది ప్రకృతిని. అదే భగవంతుడు. ఇక్కడ ఆత్మ భగవంతుడే, కవున కదా. నేను ఆత్మను అనుకుంటే ఆయన వచ్చి కూర్చున్నాడు, నేను వ్యక్తిని అని అనుకుంటే ఆయన వచ్చి కూర్చోవాలి, ఆయన చెయ్యి ఇవ్వాలి. ఇవి రెండు లోపల ఆడుతున్నటువంటి దోబూచులు. సో ఎటొచ్చి ఏదేమైనప్పటికీ కూడా భగవంతుడే అజ్ఞానాన్ని తగ్గొట్టేస్తాడు. భగవత్ భావన వచ్చినప్పుడు నువ్వు తెగ్గొట్టుకుంటావు. ఇది గొడవ ఇక్కడ. అందుకు ఆయన వచ్చాడు చక్రం తీసుకొని. చక్రం ఏదో కాదు, అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. అవునా. ఆత్మబోధలో అనుకున్నాం, అసంగం అనే కత్తి తీసుకొని ఏదో భగవద్గీతలో 15వ అధ్యాయాలలో చదువుకున్నాం. తెగ్గొట్టండి వివేకచూడమణిలో అనేక సార్లు వాడారు అదే పదాన్ని. అసంగం. శరీర మనోబుద్ధులతో సంఘాన్ని వదలవయ్యా. ఏ శరీర మనోబుద్ధులతోనండి? నువ్వు నీ శరీర మనోబుద్ధులతో తాదాత్మ్యం వదిలితే అన్నిటితోనూ పోతుంది. అందరిలో ఉన్నది నువ్వే అని గుర్తిస్తావు. అదే చక్రం. విజ్ఞాన దృష్టి
విష్ణు చక్రం. అది వస్తే కానీ ఇది పోదు. దానికే అంబోజాకర మధ్య నూతన నలిన్యాలింగన క్రీడనారంభుడైన వెలుంగురేని చిరువారన్ వచ్చి నీటన్ గుబుల్ గుంబధ్వానముతో గొలకువు కలంకం పొందగాజొచ్చి దుష్ట అంబోవర్తి వసించు చుక్కటికి రాయంబోయి హృద్వేగమై. ఎక్కడెక్కడో వైకుంఠంలో ఆయన దగ్గర ఉంటున్నటువంటి ఆ చక్రం ఉంది, ఇక్కడికి వచ్చింది బొగ శబ్దాలు చేస్తూ. ఇక్కడ వీళ్ళిద్దరు కూడా శబ్దాలే చేస్తూ ఉన్నారు. ఒక పక్క మొసలు శబ్దం చేస్తుందా, భయంకరమైన శబ్దం చేస్తుంది అది లోపల. దానికి శక్తి వచ్చేసింది. ఇదిగో ఏనుగు శక్తి తగ్గిపోయింది, అది విహరిస్తూ ఉంది అక్కడ. మనకు సినిమాల్లో కొట్టుకుంటూ ఉంటారు కదా, ఆ బాహుబలి బలాల దేవుడు కొట్టుకుంటారే, చివరికి వచ్చేటప్పటికి భయంకరంగా కొట్టుకుంటారు. హీరో విలన్ ఎప్పుడూ కొట్టుకుంటారు కదా, అలాంటి పరిస్థితిలో ఒక్కోసారి విలన్కి శక్తి వచ్చేసినట్టు ఉంటుంది. సినిమాలు చూపిస్తారుగా, ఆ హీరోని కొట్టేస్తాడు, చచ్చిపోయాడు అని అనుకుంటారు, ఇంకేమీ లేదని అనుకుంటారు, దాన్ని ఇంకా ఎక్కువగా చూపిస్తారు కదా. ఆ తర్వాత ఎక్కడి నుండో ఎవరో వాళ్ళ ఆవిడ ప్రార్థించడము, వాళ్ళ ఫ్రెండ్ ప్రార్థించడము, లేదా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ప్రార్థించడము, లేకపోతే వాళ్ళ అమ్మాయి ఏదైనా పూజలు చేయడము, ఏదో ఉంటుంది ఒక గాలి. అప్పుడు వాడు చచ్చిపోతూ ఉన్నటువంటి వాడు కూడా అలాగా కళ్ళు తెరిచి ఒక్కసారి ఇట్లా పైకి వచ్చాడు కదా. అలాగే ఏంటి అంటే, ఇదిగో వీడి శక్తి పెరిగిపోయింది. హీరోని చంపేశాను అనుకున్నాడు, ఆడి దగ్గరికి ఈయన పంపించాడు. అంత భయంకరంగా ఆ కొలంలో బుకపరమ శబ్దాలు చేస్తూ పెరుగుతున్నటువంటి ఆ మొసలి దగ్గరికి ఇది వెళ్ళిపోయింది, చక్రం వెళ్ళిపోయి కొట్టేసింది. భీమంబై తలంద్రుంచి ప్రాణంబనల్ బాపే చక్రమాశుక్రియ హేమక్ష్మాధర దేహమన్ జగిత వన్యేభేంద్ర సందోహమన్ కామక్రోధన గేహమన్ గరటి రక్తస్రావగాహంబు నిస్పీమోత్సాహము వీతదాహము జయశ్రీమోహమన్ రాహమన్. ఒకవైపు ఏమో ఇంతకుముందు పద్యం చెప్పినప్పుడు ఈ మొసలి ఎంత భీకరమైనటువంటి శబ్దాలు చేస్తుంది లోపల అని, దానికి ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది అక్కడ కదా, దేహం శక్తి పెరిగింది, ఎంత భయంకరంగా శబ్దాలు చేస్తుంది అని. రెండో వైపు ఈ పదంలోకి వచ్చేటప్పటికి భీమంబై తలంద్రుంచి ప్రాణముల్ బాపే చక్రమా శుక్రియన్, భయంకరంగా వెళ్ళి ఈ చక్రం ఆ మొసలి యొక్క తలం తెంచేసింది, ప్రాణాలు తీసేసింది. హేమక్ష్మాధర దేహమన్ జగిత వన్యేభేంద్రుడు సందోహమనన్ కామక్రోధన గేహమన్. మరి ఈడెట్టున్నాడయ్యా ఈ గజేంద్రుడు? వాడు వాస్తవానికి బంగారు వర్ణంలో ఉన్నట, ఏనుగు బంగారు వర్ణంలో ఉండడం ఏంటి ఈ కవిగారి చాదస్తం కాకపోతే? అవునా, మనకి ఇష్టం ఉంటే ఏ విధంగా వర్ణించేస్తారు కదా. ప్రతి ఒక్కరు దానికి అంటారే కాకి పిల్ల కాకి ముద్దు. ఈ కవి ఏంటి అంటే ఇక్కడ విధంగా బాహ్యంగా చూస్తే ఇక్కడ ఈ విధంగా పొగడాలి కాబట్టి పొగుడుతున్నాడు. రెండోది ఏంటి అని అంటే, సాత్విక అహంకారం ఉంది అంత కళగానే ఉంటుంది అని చెప్పడం, ఆ విధంగా తీసుకోగలగాలి, భావించగలగాలి. ఈ బంగారు వర్ణంలో ఉందంటే ఏనుగు అంతవరకు చచ్చిపోయానే అని బాధతో ఉన్నటువంటి ఆ ఏనుగు వాస్తవానికి ఇక్కడికి వచ్చేప్పుడు కామక్రోధాల్లో నిండి ఉంది ఆ ఏనుగు, సామాన్యమైనది ఏం కాదు అది. అందుకే ఏంటంటే ఏనుగంత బలంగా ఉంది కదా, ఒక్క తొక్కితే వెళ్ళిపోయి ఉండేది కదా మొసల్ని. అలా కాదు, ఏంటంటే ఇప్పుడు అతి విశ్వాసం ఎక్కడైతే పెరుగుతుందో చేయకుండా తప్పులు చేసేసి ఇరుక్కుపోతాడు, చిన్న చిన్న పొరపాట్లే ఉంటాయి, ఇరుక్కుపోతారు. ఆ తర్వాత దాంట్లోంచి బయటకు రాలా గుంజుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఏర్పడుతుంది. అదే ఏనుగు స్థితి కూడా అంత బలంతో ఉంది, వేల ఏనుగులు చుట్టూ ఉన్నాయి, అది కామక్రోధాలతో ఇష్టం వచ్చినట్టు వ్యవహరించినటువంటిది. అలాంటిది ఆ ఏనుగు దీని చేతికి చిక్కి
చిక్కి శల్యమైపోయింది. ఎంత అంటే ఇక చావుకు దగ్గరకు వచ్చేసింది. అలాంటిది ఈ చక్రం వచ్చి ఎప్పుడైతే ఆ మొసల్ని చంపేసిందో, సీమోత్సాహమ వీతదాహమ జయ శ్రీమోహమన్ రాహమన్. ఒక విధంగా ఈ ఏనుక్కు సంతోషం కలుగుతుంది. ఎందుకు? ఈ చక్రం వెళ్ళి అది మహా ఉత్సాహంతో మొసలను చంపేసింది కాబట్టి అని. విషయం బాహ్యంగా పైకి కానీ చెప్తే కవి యొక్క వర్ణన, ఆ పదాల యొక్క గారడి, విష్ణుదేవుడి యొక్క గొప్పతనం అనేటివి మాత్రమే కనిపిస్తాయి. కానీ ఏంటి అంటే ఇది ఒక ఆధ్యాత్మిక సాధకుడిగా లోపల గుర్తిస్తూ ఉన్నారు అని అంటే 3 విషయాలు చూడండి ఇక్కడ. 4 పైన విష్ణుదేవుడు, ఈ కింద మొసలి, మధ్యలో ఒక పక్క ఏనుగు, వీళ్ళకి మధ్యలో చక్రం. ఏమేమిటి ఇవన్నీ? అదే అజ్ఞానం, మోహం కదా. ఈ ఏనుగేమో ఇక్కడ అహంకారమే, కానీ అది భగవంతుడిని ప్రార్థించడంలో సాత్వికంగా మారిపోయింది. భగవంతుడు పైన ఉన్నాడంటే అన్నిటికంటే ఉత్తమంగా ఉన్నాడు, సర్వవ్యాపకుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన నుండి చక్రం వచ్చింది. ఏమొచ్చింది అంటే విజ్ఞానం వచ్చింది. సాత్వికుడు పరాభక్తితో భగవంతుడిని ప్రార్థించినప్పుడు పరమాత్మ నుండి తేజస్సు వస్తుంది. తేజక్షమ ధృతి శౌచం అని అన్నారు చూడండి అక్కడ. ఆ తేజస్సు ఈ చక్రం మోహం అనే అజ్ఞానాన్ని తెంచి పారేసింది. ఇది లోపల సమన్వయం చేసుకోవాల్సినటువంటి విధానం. అప్పుడు అక్కడ అతి అద్భుతమైనటువంటి మధురం కనిపిస్తుంది. ఇప్పుడు చక్రం అంటే చక్రం ఆయన ఇట్లా తిప్పేట్లు వేసాడు కదా, ఆ చక్రం మెరవడం ఏంటి, చక్రంలో మంటలు రావడం ఏంటి, చక్రంలో విద్యుత్తులు పుట్టడం ఏంటి, ఇటు తిప్పి అక్కడ వేసాడు కదా. ఎంత దూరం ఉంటుంది? అక్కడికక్కడ కొన్ని అడుగులు ఉండొచ్చు, అంతేగా. ఇవన్నీ ఏంటండి? లోతుకి తొంగి చూస్తే తెలుస్తుంది. ఎందుకనంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటేనే ఆ వెలుగులు ఎలా వస్తాయి? అరుణ కిరణాల్లాగా వచ్చే తర్వాత బంగారు కిరణాల్లాగా వచ్చే ఆ తర్వాత మొత్తం పైకి వచ్చే ఇక్కడ కటిక చీకట్లని మొదట తొలగిస్తూ సర్వ చీకట్లను తొలగించి పారేసి మొత్తం వెలుగుతో నింపినట్టు అని ఆ ఉపమానాన్ని కూడా ఆత్మజ్ఞానానికి సమన్వయం చేస్తాంగా. ఏది ఏమైనప్పటికీ కూడా సాత్వికత ఎక్కడ మొదలైందో, ఎక్కడ ఆత్మజ్ఞానం స్టార్ట్ అయిందో అప్పుడే జీవితం యొక్క గొప్పతనము, జీవితంలో ఉన్నటువంటి మహత్తు, జీవితం యొక్క విలువ 3 అర్థమవుతాయి. అంటే మిగతా వాళ్ళకి అర్థం కాదా అండి? ప్రతి ఒక్కడికి ఉంటుంది నేను సావకూడదు, బ్రతకాలి అని కదా. పైగా నేను బ్రతకడం కొరకు ఎంతమంది నేను చంపుతాను అని అంటాడు. దాన్ని ఏమంటారు? అవునా? ఆ రెండోది ఉంది, అది మొత్తం వెళ్ళిపోతుంది ఇక్కడ సాత్వికతలోనే. ముఖ్యమైనది మరొకటి వచ్చింది. ఏంటి అంటే నా జీవితం నాకెంత ముఖ్యమో అందరి జీవితం అందరికీ ముఖ్యం. ఇది కూడా నైతికతలోనే వస్తుంది, దైవీ లక్షణాల్లోనే. కానీ అసలు ఆత్మజ్ఞానం వచ్చేటప్పటికి ఏమనిపిస్తుంది అని అంటే అందరూ నేనే కదా, కాబట్టి నేను ఎవడిని తనకు వేరుగా చూసిన అజ్ఞానమే. ద్వైతాత్వ భయం భవతి, భయం వచ్చేస్తుంది, అజ్ఞానం నిండిపోతుంది. నేను పరిపూర్ణంగా శాంతిని ఆనందాన్ని పొందాలి అని అనుకునేటట్లయితే నేను ఎవరిని నాకంటే వేరుగానే చూడకు. అవునా? ఇక్కడి నుంచి పుట్టేటువంటి ఆ కాంతే ఈ చక్రం. అందుకే కవి పదే చూడండి, దాదాపు 4 పద్యాల నుండి వర్ణించుకుంటూ వస్తున్నాడు. ఇంత పెద్ద పెద్ద పద్యాలు, 4-5 పద్యాల నుంచి వర్ణించుకుంటూ వస్తున్నాడు. ఆ చక్రం గురించి వర్ణిస్తున్నాడు. ఏంటయ్యా? అదే విజ్ఞానం, అనుభవ జ్ఞానం. ఆ విధంగా గుర్తించినప్పుడు మాత్రమే దాని యొక్క వైభవం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే నిస్పీమోత్సాహము వీతదాహము జయశ్రీమోహమున్ గ్రాహమున్. కదా
నిస్సీమ ఉత్సాహము. ఈ పదాల వైభవం గుర్తించారా? ఎందుకంటే శాస్త్రం మనకి ఎక్కువగా రమ్యంగా అర్థం కావాలి అనుకున్న భాష మీద కూడా పట్టు ఉండాలి. భాష మీద పట్టు ఉండాలి. ఇక్కడ నిస్సీమ ఉత్సాహము అంట. సీమ అంటే అర్థం, ఇప్పుడు చాలామంది అనొచ్చు అక్కడ మాదండి అని. సీమ రాయలసీమ అండి. అప్పుడు కోస్తా వాళ్ళు తక్కువ అంటారా? కోనసీమ అండి కదా, మాది కోనసీమ అండి అని అనొచ్చు. కానీ సీమ అంటే చివరాని, అంచు, అంతం. నిస్సీమ అంతు లేనటువంటిది, అవధులు లేనటువంటిది, పరిమితులు లేనటువంటిది, అనంతం, అవ్యయం. నిస్సీమ ఉత్సాహము. చక్రానికట అవధులు లేని ఉత్సాహంతో చక్రం పోయిందట. చక్రం ఒట్టి చక్రం అనకండి ఇక్కడ, అవునా? ఆ చక్రమే ఇక్కడ భరతుడుగా పుట్టి ఏం చేసిందో తెలుసుగా. కదా, ఎంత శక్తిని చూపించిందో. ఇక్కడ ఈ చక్రం అంటే దైవీ గుణాల నుండి, అంటే నిరాకార నిర్గుణంలోకి ప్రవేశించేటప్పుడు లోపల నుండి వస్తున్నటువంటి ఆత్మ అనుభవ జ్ఞానమే. దానికే నిస్సీమ ఉత్సాహము అని అంటున్నారు ఇక్కడ. వీత దాహం. దాహం అంటే కోరిక, అవునా? వీత దాహం అంటే కోరికలకు అతీతమైనటువంటి స్థితి, వదిలిపెట్టబడినటువంటి దాహం. బాబ్రే, ఆయనకే అందేమో. దానికేంటంటే పోతన సకల వేద పండితుడు అయ్యి ఉంటాడు ఇట్లాంటి పదాలను వాడాడు అని అంటే. నిస్సీయ ఉత్సాహము, వీత దాహము. దాహం పోయిందట. అరే, జనరల్గా మనిషికి ఉత్సాహం ఉందంటే విపరీతమైనటువంటి కోరిక, విజయకాంక్ష కూడా ఉండొచ్చు అక్కడ కదా. అది బాహ్యమైనటువంటి విషయాల్లో. ఇక్కడ విజయకాంక్ష ఉంది కానీ దానికి వెనకల ద్రోహబుద్ధులు లేవు, స్వార్థాలు లేవు. ప్యూర్ నాలెడ్జ్, ప్యూర్ లవ్, అదే భగవత్ స్వరూపం. అవి బయటకు వస్తూ ఉన్నాయి. జయశ్రీ మోహమునన్ గ్రాహమునన్, ఒక పదాన్ని వాడాడు. జయశ్రీ మోహమునన్. అదేంటి మోహమునన్ మళ్ళీ విన్నారేంటండి? జయశ్రీ మోహము. దేనికోసం మొదలుపెట్టామో అది ఖచ్చితంగా జరిగి తీరాలి అంటారు కదా. రాముడు గొప్పతనం ఏంటి అని అంటే 3 ప్రతిజ్ఞలు చేశాడట. ఒకటే పది, ఒకటే మాట, ఒకటే బాణం అని. బాణం ఎత్తితే అది ఎంత దుర్భేద్యమై ఉన్నటువంటిదైనా సరే శత్రు సంహారం జరగాల్సిందే కదా. జయశ్రీ, విజయం కంపల్సరీగా పొంది తీరాలి అనేటువంటి స్థితితో వచ్చినటువంటి మోహమున్ గ్రాహమున్ జయశ్రీ. అక్కడ అది పట్టుకోనుందే. మోహం అనే పేరు కలిగినటువంటి ఆ గ్రాహం, మకరం, దాన్ని జయించాలి అనేటువంటి ఏమంటారు ఇక్కడ లక్ష్యం అంట. వీతదాహం అన్నాడు, కోరిక లేదని అన్నాడు. దానికే ఆత్మజ్ఞానం కించెత్తు అయినా వికసించేటప్పుడే మాటలు అందంగా ఉంటాయి, భావాలు అందంగా ఉంటాయి, ముఖము అందంగా ఉంటుంది,
వాళ్ళు చేసే పనులు అందంగానే ఉంటాయి, వాళ్ళు ఏం చేసినా అందంగానే ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళు ఎవరిని నొప్పించరు. నొప్పించినా సత్యాన్ని బయటికి తీయడానికి, తత్వాన్ని బయటికి తీయడానికి, ఆనందాన్ని బయటికి తీయడానికి ఉపయోగిస్తారు. కాబట్టి అయ్యా ఈ విధమైనటువంటి దృష్టితో ఇట్లు నిమిష స్పర్శనంబున సుదర్శనంబు మకరితలంద్రుంచునవసరంబున, ఇట్లు నిమిష స్పర్శనంబున. నిమిష అంటే నిమిషం అంటే అదే కదండి, మినిట్. అంటే ఇప్పుడు మినిట్ అంటే నిమిషాన్ని తాకిందా ఇది చక్రం? నిమిష స్పర్శనంబున. నిమిష అంటే నా మిష అని, ఆ భావంతోనే నైమిష అరణ్యం వచ్చింది అని. నైమిషులు అంటే దేవతలు, కళ్ళు ఆర్పణ వాళ్ళు అని. కళ్ళార్చడం అంటే నా మిష, నా మిష కళ్ళార్చినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే దేవతలు కళ్ళార్చరండి. ఎందుకండి అంటే అమ్మగారు ఎప్పుడో అన్నారు, వాళ్ళకి కర్రెప్పలు ఉండవట. జనరల్గా కొన్ని ఫొటోస్ ఉంటాయి చూడండి, 3 డైమెన్షనల్ పిక్చర్ అని అంటాం. అది ఏ వైపు నుండి చూసినా మన వైపు చూస్తున్నట్టే కనిపిస్తుంది కదా. జనరల్గా అందమైన ఫోటో ఏదైనా సరే పక్కన చూస్తే మనం చూస్తున్నట్టు ఉంటుంది కొంచెం, కానీ ఇవైతే ప్రత్యేకంగా అనిపిస్తాం మన వైపు తిరిగి చూసినట్టుగా కదా. అలాగే ఏంటంటే కండ్రెప్పలు ఎందుకు అర్చరయ్యా వాళ్ళంటే కండ్రెప్పలు ఉండవు కాబట్టి అర్చరండి. అదే మనుషులు కండ్రెప్పలు కానీ కాలిపోయాయి అనుకోండి భయంకరంగా ఉంటారు, కానీ వాళ్ళ కథ వేరు, రెప్ప వేయరండి అనేటువంటి భావం. ఎవరిక్కడ దేవతలకే దేవుడైనటువంటి భగవంతుడి యొక్క చేయి దాకి వచ్చింది కాబట్టి ఈ సుదర్శన చక్రం. అందుకే వచ్చింది సుదర్శనంబు మకరితల త్రుంచునవసరంబున. ఆ మోహరూపమైనటువంటి ఆ మకరాన్ని తెంచాలి అనేటువంటి అవసరంతో వచ్చింది కాబట్టి అది ఆ విధంగా ఉందండి. మకరం ఒకటి రవిజొచ్చను, ఇది వెళ్ళి ఎప్పుడైతే ఆ మొసలు తల నరికేసిందో మకరం ఒకటి రవిజొచ్చెను, ఈ లోపల భయపడిపోయి ఎగిరేసిందట, లేదా ఈ దెబ్బకు తగులుకుందో ఏమో, ఇంకొక మొసలు పోయి సూర్యుడి దగ్గర పడిందట. అంటే సూర్యుడు అనే అబ్బాయి ఎవరైనా ఉన్నారా అండి అక్కడ? ఎవరైనా మనిషి ఉన్నారా? ఇదంతా అలంకారం కదా. సూర్యుడి దగ్గర పడిందట. మకరము మరి ఒకటి తనదు మాటన దాగెను, ఇంకొక మొసలు వెళ్ళి ఆ సూర్యుడి చాట్లో దాంకుందట. అంటే అంత వేగంగా అంత భయంతో వెళ్ళి చల్లా చెదరగా పడిపోయాయండి అని. మకరాలయమున దిరిగడు మకరంబులు కూర్మరాజు మరుపున కరిగన్. ఇది ఒకటి అక్కడ వెళ్ళి పడేటప్పటికి దాని వెంట మిగతావన్నీ కూడా వెళ్ళిపడాయి. ఇంతకీ అక్కడికి ఎందుకు వెళ్ళాయండి అని అంటే ఆ పక్కనే ఉంటాడు కుబేరుడు. కుబేరుడికి వాహనం ఏంటి అంటే మకరం అట. వీళ్ళ రాజు అక్కడ ఉన్నాడో ఏమో, ఆయనకి వెళ్ళి చెప్పుకోవడం కొరకు వెళుతున్నారా అన్నట్టుగా ఇవన్నీ అట్లాగా వెళ్ళి పడ్డాయండి. ఉపమానం ఇదంతా కూడా. ఆ విధంగా ఏమైందండి, మొసలి తల తెంచేశాడు ఆయన. గజేంద్రుడు బయటపడ్డాడు. ఇంతకు ఈ మొసలి ఎవరు, ఎక్కడ, ఏంటి రేపు చూద్దాం. హరి ఓం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.